హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ సార్. ఒక సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ తెలంగాణలో ప్రకటన జరిగింది. త్వరలో రాబోతున్న 81,000 ఉద్యోగాలు. ఏపీలో త్వరలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ నేపథ్యం ఆల్రెడీ గ్రూప్ డి, దాంతోపాటు ఎన్టీపీసీ, గ్రూప్ 4 అన్ని డేట్లు కూడా రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళిపోవాలి. ఎంత చదువుతున్నా ముఖ్యం కాదు, ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఒక జీఎస్లో అత్యంత కీలకమైన అంశం కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సార్ 50 నుండి 60 పైగా మార్కులు అడిగే అవకాశం ఉంది. ఈ మూమెంట్లో ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. వచ్చేసి గురించి సార్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం సార్. ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ టోటల్ అయినా సార్ వచ్చేసి కూడా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఆల్ రీహాలా సార్. ఇక్కడ 4వ ప్రపంచ కప్ బాల్ సార్. మరి వచ్చేసి వరల్డ్ కప్ ఖతార్ సార్. ఇక్కడ ఆల్ రీహాలా రేపు 2022 సంవత్సరం 22వ వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ వచ్చేసి ఇక్కడ సార్ ఫుట్బాల్ టోర్నమెంటు ఖతార్ క్యాపిటల్ దోహాలో 32 జట్లు సార్. 5 సార్లు విజేత బ్రెజిల్, 4 సార్లు విజేత జర్మనీ, ఇటలీ కూడా 4 సార్లు విజేత. ఒక 1930లో వరల్డ్ కప్ ఫుట్బాల్ తొలిసారిగా ఉరుగ్వేలో నిర్వహించారు. విజేత ఉరుగ్వేనా సార్. వచ్చేసి ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను తొలిసారిగా ఒక దక్షిణ అమెరికా ఖండంలో ఉరుగ్వేలో నిర్వహిస్తే అర్జెంటీనా ఓడిపోయింది. ఉరుగ్వే విజేత. ఇప్పటివరకు 21 సార్లు వరల్డ్ కప్ ఫుట్బాల్ జరిగితే 22వ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది. ఒక ఖతార్ క్యాపిటల్ దోహాలో త్వరలో జరగబోతున్న సంఘటన. నెల రోజుల పాటు జరుగుతుంది సార్. ఇక్కడ ఈ టోర్నమెంట్లో నూతనంగా ఆవిష్కరించిన బాలు ఆల్ రీహాలా అనే బాలు నూతనంగా ఆవిష్కరించిన సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఒక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. ఇక్కడ డిజిటల్ నో యువర్ కస్టమర్ మీడియాగా మరియు అమలు చేయడానికి సార్. ఇక్కడ వచ్చేసి భారతదేశం అంతటా వినియోగదారులందరినీ తెలియపరచుకోవడం కోసం ఒక డిజిటల్ నో యువర్ కస్టమర్ అని చెప్పి ఏ బ్యాంకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిందంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ దేశంలో తొలిసారిగా 1969లో 50 కోట్ల రూపాయలతో ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1980లో 200 కోట్ల రూపాయలతో 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. ఈ రోజు వచ్చేసి అక్కడ బ్యాంకులు మొత్తం కూడా
మెర్జీ జరుగుతుంది. ఈరోజు బ్యాంకులు మొత్తం కూడా వచ్చేసి ఇక్కడ మరి అంటే పూర్తిగా కొన్ని బ్యాంకులో విలీనం అయిపోతున్న సంఘటన సార్. డిజిటల్ నో యువర్ కస్టమర్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారండి? వచ్చే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బిడ్డ మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి సార్. వచ్చేసి మరో అంశం సార్, ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ ను మొట్టమొదటిసారిగా రూపొందించిన కంట్రీ చైనా రూపొందించింది సార్. వచ్చేసి ఇక్కడ హూగ్లీ నదిపై క్రిందికి ప్రయాణించిన తర్వాత చైనా సెంట్రల్లో హూగ్లీ ప్రావిన్స్ లో సార్ ఇక్కడ తిరిగి ఈ చాంగులోని వాటర్ తిరిగి వచ్చేసరి ఈ క్రూయిజ్ షిప్ సార్ ఇక్కడ 7,500 కిలోవాట్ యొక్క గంటల 7,500 కిలోవాట్ గంటల భారీ పరిమాణ మొరెన్ బ్యాటరీతో శక్తిని రూపొందించారు. ఇక్కడ ఈ మధ్యన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ ను ఏ దేశం రూపొందించి? చైనా. ఏ నదిలో ప్రారంభించారు? హూగ్లీ నది సార్. నో, యాంగ్జీ నది సార్. ఇక్కడ చైనా యాంగ్జీ నది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పంట గింజల ఇంధనం ద్వారా నడిచిన మొట్టమొదటి విమానం అంటే ఎయిర్ బస్ 225 విమానం సార్. రేపు పోటీ పరీక్షలో ఇది ఇంపార్టెంట్ సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడి నుంచి నువ్వు బిడ్డు క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ పరంగా అనుకున్నాం. మిజోరం ప్రపంచంలో అతిపెద్ద చర్చి కూడా నిర్మాణం జరుగుతుంది మిజోరంలో. కానీ ఈ మధ్యన సార్ వచ్చేసి ఇక్కడ 2022 ఏప్రిల్ 4 నాడు సార్ మిజోరం సార్ ఇక్కడ ఒక పందులపై అంటే పందుల యొక్క ఉత్పత్తులపై పందుల దిగుమతిని నిషేధించిన యొక్క రాష్ట్రం అంటే మిజోరం రాష్ట్రం సార్. ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి పందులను దిగుమతి చేసుకోవద్దని చెప్పి ఒక హెచ్చరిక చేయడం జరిగింది సార్. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదవుతుండటంతో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పందుల ద్వారా స్వైన్ ఫ్లూ వ్యాధిని 2009 ఏప్రిల్ 29 నాడు మెక్సికో దేశంలో గుర్తించారు సార్. వచ్చేసింది H1N1 వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది సార్. ఇక్కడ వచ్చేసి భారత్లో తొలి స్వైన్ ఫ్లూ మరణం రీదా షేక్ సార్. వచ్చేసి ఈ భారతదేశంలో ఈ మధ్యనే వచ్చేసి ఏ రాష్ట్రంలో వచ్చేసి ఇక్కడ పందులను నిషేధించారు. ఈ టైపులో ఎగ్జామ్లో మనకు అడిగే యొక్క అవకాశం సార్. వచ్చేసి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఇక్కడి నుంచి బిడ్డు క్యాచ్ చేయాలి సార్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ సార్ ఏ టైప్లో అడిగినా నువ్వు బిడ్డు క్యాచ్ చేయగలగాలి. ఇది ఇంపార్టెంట్ సార్. వచ్చేసి మరో అంశం సార్ ఇక్కడ
సార్ 2023 వరకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ కొనసాగింపు ఉంటుందని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఏ 2023 వరకు ఏ కార్యక్రమం ఈ కింది వానిలో అమల్లో ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమం సార్ వచ్చేసి 10,000 అటల్ టింకరింగ్ ల్యాబులు 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేయడం మరియు 200 మంది నూతన పారిశ్రామికవేత్తలను ఇక్కడ ఎంకరేజింగ్ చేయడం. ఒక అటల్ ఇన్నోవేషన్ మిషన్ సార్ ఇది. రేపు పోటీ పరీక్షల్లో గ్యారంటీగా ఇంపార్టెంట్ సార్. 2,000 కోట్ల మొత్తం బడ్జెట్ వ్యయం సార్ వచ్చేసింది. 2015లో బడ్జెట్ ప్రసంగంలో సార్ ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ నిర్వహిస్తుందని చెప్పి ప్రధానమంత్రి అప్పుడే ప్రకటించిన సంఘటన. ఈ మధ్యన ఏ కార్యక్రమాన్ని 2023 వరకు పొడిగించారు. ఇలా రేపు పోటీ పరీక్షలకు అడిగే అవకాశం సార్. పాఠశాల, విశ్వవిద్యాలయం, పరిశోధన మరియు పరిశ్రమ స్థాయిలో జోక్యాల ద్వారా నూతన సిద్ధాంతాల ఆవిష్కరణ కోసం, నూతన ఇన్నోవేషన్స్ యొక్క ఆవిష్కరణ కోసమే ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇది రేపు పోటీ పరీక్షలు ఇంపార్టెంట్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్, ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడి నుంచి నువ్వు బిట్టు ఈజీగా క్యాచ్ చేయాలి. ఈ అవకాశం మళ్ళీ రా సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. 13 ఏళ్ల రియా జూడాన్ లావణ్య జూడాన్తో గట్టి పోటీ. లేడీస్ డీజీసీ లేడీస్ ఓపెన్ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ గెలుచుకుని సార్ వచ్చేసి రియా జూనియర్ బాలికల ట్రోఫీని గెలుచుకోవడం 2 ఏళ్ల విరామం తర్వాత ఢిల్లీ గోల్స్ క్లబ్లో నిర్వహించిన టైటిల్ విజేత ఎవరు సార్ అంటే రియా జూడాన్ సార్. ఈ టైటిల్ విజేత 100 మంది పైగా మహిళలు పాల్గొన్నారు సార్. ఇక్కడ 2022 సంవత్సరం ఏప్రిల్ 6 నాడు ఒక ఢిల్లీ గోల్ఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు? ఓడిపోయిన క్రీడాకారిణి ఎవరు? ఈ మధ్య రియా జూడాన్ ఎందుకు వార్తలకి వస్తుంది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలో అడిగే అవకాశం సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఎగ్జామినరు ఏ టైపులో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ముందుకు రావాలి. ఒక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సార్ ఇక్కడ అవసర అనే కార్యక్రమాన్ని అవసర కార్యక్రమం ఈ అవసర కార్యక్రమం ప్రారంభించింది సార్. మహిళలు, కళాకారులు మరియు హస్త కళాకారులను ప్రోత్సహించడానికి అవసర అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వచ్చేసి ఇక్కడ నైపుణ్యం కలిగిన యొక్క నిరుపేద కుటుంబాల కళాకారులని, హస్త కళాకారులని వెలుగులోకి తీసుకురావడం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సార్ ఇక్కడ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ ప్రమోషన్ టాస్క్ గ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ మధ్యన సార్ వచ్చేసి ఇక్కడ యానిమేషన్ మరి విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? ఒక జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ను సిఫారసు చేస్తుంది మరియు నైపుణ్య కార్యక్రమాలకు ఇది దోహదపడుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరో అంశం సార్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏం జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఒక ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రం ఉంటుంది. ఒకసారి రూపొందించబడ్డ ఉపగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ అనేక సార్లు పరీక్షించిన తర్వాతనే అప్పుడే సైన్యానికి అప్పగిస్తుంటారు. సైన్యానికి ఒక 2022 సార్ ఏప్రిల్ 7 నాడు సార్ ఇక్కడ భూమి పరిశీలన, భూమి మీద ఉన్న వాతావరణ యొక్క పరిశీలన కోసం ఈ మధ్యనే గాఫెన్ 303 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపిన దేశం చైనా. తన సముద్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి తన సముద్ర ఉపరితలం మీద జరుగుతున్న కార్యక్రమాల కోసం వచ్చేసి ఒకసారి భూ సముద్రం యొక్క రాడర్ ఉపగ్రహ కుటుంబంలో భాగం అవుతుంది. గాఫెన్ 303 అనే పేరు పెట్టాడు సార్ దీన్ని. ఈ మధ్యనే సార్ ఇక్కడ సముద్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఈ మధ్యనే చైనా అంతరిక్షంలో పంపిన ఉపగ్రహం పేరేమిటి? 2022 ఏప్రిల్ 7 నాడు చైనా ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించింది? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు నీకు అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఒక నేషనల్ హెల్త్ ఏజెన్సీ ప్రోగ్రామ్ సార్ వచ్చేసి ఒక హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్ సార్ ఇక్కడ కొత్త వర్షన్. ఒక ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఒక నేషనల్ హెల్త్ ఏజెన్సీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ ఈ వెర్షన్ లో 365 రకాల కొత్త విధానాలు జోడించబడ్డాయి సార్. వచ్చేసి 1949 చేరుకోవడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఈ మధ్యన నేషనల్ హెల్త్ ఏజెన్సీ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? నేషనల్ హెల్త్ ఏజెన్సీ కార్యక్రమం ద్వారా ఎన్ని రకాల కొత్త విధానాలు ఇక్కడ జోడించబడ్డాయి? మొత్తం ఈ పథకం కింద ఎన్ని రకాల యొక్క వ్యాధులకి ఇది వైద్య సేవలు అందించగలుగుతుంది? ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్యక్రమం. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్ 23 నాడు ప్రధానమంత్రి జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 50 లక్షల కుటుంబాలకి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్య సేవల్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. వచ్చేసి యాక్సిమ్ స్పేస్ X1 మిషన్ సార్. వచ్చేసి యాక్సిమ్ మిషన్ 1 అనేది యాక్సిమ్ స్పేస్ ద్వారా నిర్వహించబడే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర సిబ్బంది మిషన్ సార్. వచ్చేసింది ఒక 2022 ఏప్రిల్ 8 నాడు సార్ ఇక్కడ కెనడీ స్పేస్ సెంటర్ నుండి అమెరికాలో కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఇది ప్రారంభించిన సంఘటన సార్. వచ్చేసి ఇక్కడ ఇది ఒక ప్రైవేట్ సిబ్బంది మిషన్. మైకల్ లోపేజ్ అలెగ్రియా ఇలా వృత్తిపరంగా శిక్షణ పొంది ఉన్నారు సార్. ఇక్కడ ఒక యాక్సిమ్ మిషన్ కార్యక్రమాన్ని ఏ రోజున కెనడీ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంలో పంపించారు? ఈ టైపులో నీకు ఎగ్జామ్లో అడుగుతాడు సార్. వచ్చేసి
సార్ స్పేస్ స్టేషన్కు సందర్శకుల స్పేస్ ఎక్స్ ప్రారంభం. స్పేస్ ఎక్స్ సార్ ఇక్కడ ముగ్గురు ధనవంతుల వ్యాపారవేత్తల్లో ఎస్కాట్లను సార్ ఇక్కడ 8 అంటే స్పేస్ స్టేషన్కు స్పేస్ ఎక్స్ సంస్థ 2022 ఏప్రిల్ 8 నాడు సార్ ఇక్కడ అంతరిక్షంలోకి పంపడం జరిగింది సార్. ఇక్కడ అంతరిక్ష కేంద్రం వద్ద అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి నాసాలో రష్యా చేరింది సార్. ఈ స్పేస్ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్. ఈ మధ్యన వచ్చేసి ఇక్కడ సార్ స్పేస్ ఎక్స్ సంస్థ లేదా ఏ సంస్థ అంతరిక్ష కేంద్రం వద్దకి అంతరిక్ష స్టేషన్ వద్దకి సందర్శకులను పంపడం కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ మధ్యన వచ్చేసి ఇక్కడ సార్ నాసా అంటే అంతరిక్ష కేంద్రం వద్ద అంతరిక్ష సెంటర్ వద్ద అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం మరి రష్యా ఈ సంస్థలో చేరింది. ఈ మధ్యనే అంతరిక్ష కేంద్రం వద్ద అతిథులకు ఇవ్వడానికి నాసాలో చేరిన యొక్క దేశం పేరేమిటి? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలో నీకు ఎగ్జామ్లో బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఓపికతో వినండి సార్, ఓపిక ఉండాలి సార్. పోటీ పరీక్షల్లో ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ పోటీ పరీక్షలు ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్ 600 ఈసారి జాబ్ ఉండాలి. ఇదంతే, జాబ్ ఉండి తీరాలి. ఏదో ఒక జాబ్ కొట్టుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. ఇండోనేషియాలో పామాయిల్ సంక్షోభం సార్ వచ్చేసి ఏ దేశంలో పామాయిల్ సంక్షోభం ఏర్పడుతుంది? ఇండోనేషియా. ఏ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందంటే పాకిస్తాన్. ఏ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందంటే శ్రీలంక. పామాయిల్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు కంట్రీ. ఈ దేశమే కొరతను ఎదుర్కొంటుంది. ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ధరల నియంత్రణలు ప్రవేశపెట్టవలసి వచ్చింది. అందుకే సార్ వచ్చేసి ఏ దేశంలో పామాయిల్ పంట పూర్తిగా సంక్షోభానికి గురైంది? ఇండోనేషియా. వచ్చేసి ఇక్కడ సార్ ఇండోనేషియా ప్రపంచంలో ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది. అత్యధికమైన దీవుల సముదాయాన్ని కలిగిన కంట్రీ ఇండోనేషియా. సంవత్సరానికి 322 రోజుల పాటు జావాలోని బోగోరు వద్ద వర్షం ఇక్కడే కురుస్తుంది. రేపు 2022లో సార్ త్వరలో ఇక్కడ బాలిలో ఒక G20 దేశాల ప్రతినిధుల యొక్క సమావేశం కూడా ఇక్కడే జరగబోతున్న సంఘటన సార్ వచ్చేసి ఇండోనేషియా కంట్రీ. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ప్రధానంగా మరొక అంశం సార్ ఇక్కడ ఒక 2022 సంవత్సరం ఏప్రిల్ 8 నాడు సార్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ సైకిల్స్ ను ప్రోత్సహించడం కోసం ఈ సైకిల్ విధానాలని ప్రోత్సహించాలని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే ఢిల్లీ ప్రభుత్వం సార్. ఇక్కడ గంటకి 25 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో ఉండే కార్గో మరియు ప్యాసింజర్ ఈ సైకిల్స్ ఇందులో ఉంటాయి సార్. వచ్చేసి 10,000 మంది కొనుగోలుదారులు కొనుగోలు ప్రోత్సాహకం సార్. వచ్చేసి 5,000 నుండి 5,500 వరకు సార్ ఎంఆర్పి రేట్ ఉంటుంది. ఈ సైకిల్స్ ప్రోత్సాహకాలను ఎలక్ట్రికల్ విధానంలో ఈ సైకిల్స్ ప్రోత్సాహకాల విధానాలని ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఇలా ప్రపంచంలో అత్యధికంగా ఒక కాలుష్య ప్రభావానికి గురైన కంట్రీ. ఈ ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న దేశం అంటే వచ్చేసి ప్రధానంగా ఇక్కడ నగరం అంటే విడుదల కాలుష్యాన్ని హైయెస్ట్ కాలుష్యాన్ని విడుదల చేస్తున్న నగరం ఢిల్లీ సార్ ఇది. అందుకే ఢిల్లీలో ప్రజెంట్లీ సార్ ఇక్కడ పర్యావరణం పరిరక్షణ పైన నేషన్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి కూడా అమల్లో ఉన్న సంఘటన సార్ ఢిల్లీలో వచ్చేసి. ఒక డిఆర్డిఓ సంస్థ సార్ వచ్చేసి ప్రధానంగా సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్
సాంకేతికతను విజయవంతంగా టెస్ట్ చేయడం జరిగింది. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సార్ ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ను 2022 సంవత్సరం ఏప్రిల్ 8 నాడు డిఆర్డిఓ సంస్థ దేన్ని విజయవంతంగా పరీక్షించింది? దేన్నంటే ఫ్లైట్ టెస్ట్ ని దేన్ని విజయవంతంగా చేయడం జరిగింది? సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ సార్ వచ్చేస్తుంది. ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలోని విజయవంతంగా పరీక్షించారు సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఇది 350 కిలోమీటర్ల అంటే పరిధిని కలిగి ఉన్న సంఘటన సార్. ఈ మధ్యన 2022 ఏప్రిల్ 8 నాడు డిఆర్డిఓ సంస్థ విజయవంతంగా టెస్ట్ చేసిన టెస్ట్ పేరేమిటి? ఏ రాకెట్ను విజయవంతంగా పరీక్షించింది? ఏ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది? గంటకి ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు చేరగలుగుతుంది? ఈ దేశంలో ఉపగ్రహాలు నిర్మిస్తుందంటే ఇస్రో. ఈ దేశంలో క్షిపణులను నిర్మిస్తున్న సంస్థ అంటే డిఆర్డిఓ సంస్థ. మిసైల్స్ నిర్మిస్తున్న సంఘటన సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు పోటీ పరీక్షల్లో ఏ లెవెల్లో ఏ టైపులో అడిగినను ఈజీ క్యాచ్ చేయగలగాలి. ఒక సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సార్ ఇక్కడ ఒక యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఈ మధ్యనే కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏంటిది? ఈ టైపులో ఇక్కడి నుంచి రేపు జాతీయ స్థాయి, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి ఇలాంటి అంశాల పైన ప్రధాన మనకు ఎగ్జామ్లని ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో రేపును ఒక విజేతగా నిలబడగలగాలి వచ్చేసి ఇక్కడ నుంచి. మరో అంశం సార్ వచ్చేసి ఏంటి సార్ ఇక్కడ మరో అంశం అంటే కర్ణాటక ప్రభుత్వం సార్ ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పాల ఉత్పత్తిదారుల కోసం నందిని క్షీర అభివృద్ధి సహకార బ్యాంకును ప్రారంభించింది. ఈ భారతదేశం ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. అమూల్ పాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది గుజరాత్లో. ఇదే దాదాపు ఎవ్రీ డే పాల ఉత్పత్తి 20,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది సార్. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల మూలధనంతో 100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇందులో 100 కోట్ల మూలధనం అందించేస్తారు వచ్చేసి. వివిధ బ్యాంకులు సుమారు ఎవ్రీడే 20,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉండే సార్ వచ్చేసి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతారు సార్. ఈ మధ్యనే ఏ రాష్ట్రం వచ్చేసి ఇక్కడ దేశంలో తొలిసారిగా పాల ఉత్పత్తిదారుల కోసం ఒక ప్రత్యేక బ్యాంకును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది రేపు అడిగే అవకాశం సార్. ఒక మధ్యప్రదేశ్ ప్రభుత్వం సార్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉద్యమం క్రాంతి యోజన భగవాన్ యోజన కార్యక్రమం రీసెంట్లీ హర్యానా ప్రారంభించింది. రైతులకి పంట బీమా నష్టపరిహారాన్ని కల్పించడం కోసం. వినయ సామరస్య యోజన కార్యక్రమం దళిత పేద కుటుంబాల్లో ఉన్న వివక్షతను తగ్గించడం నిర్మూలన కోసం. ఒక ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన సంఘటన సార్. 1 లక్ష నుండి స్వయం ఉపాధి కోసం యువతకు 50 లక్షల రూపాయలు. యువతకు ఎకనామికల్ సాయం చేయడం కోసం, యువతను ఆర్థికంగా ప్రోత్సహించడం కోసం, యువతలో ఆర్థిక సాధికారత సాధించడానికి యువత కోసం వచ్చేసి ఆర్థిక సాయంగా ప్రారంభించిన ప్రోగ్రామే ముఖ్యమంత్రి క్రాంతి
ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజన కార్యక్రమం సార్ 3% వడ్డీ రేటుతో రైతుతో పాటు బ్యాంకు గ్యారంటీ యొక్క రుణాలు కూడా అందిస్తుంది సార్. వచ్చేసి ఒక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ మరి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సివిల్ ఏవియేషన్ సార్ ఇక్కడ ఒక మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్ గా మార్చడానికి ఒప్పందాన్ని అంగీకరించాయి. ఒక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ మరి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ సార్ ఇక్కడ ఈ భారతదేశంలో పౌర ప్రయాణికుల విమానాలను మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ను ఎయిర్ క్రాఫ్ట్ గా మార్చుకోవడం కోసం ఒక మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్ కోసం ఒక మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్గా మార్చడానికి ఏ రెండు సంస్థలు ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించాయి. ఒక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ మరొకటి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్. ఒక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సార్ ఇది, ఒక ఇజ్రాయెల్ ఏరోనాటిక్స్ ఇండస్ట్రీ సంస్థ, ఒక మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ గా మార్చుకోవడానికి ఈ రెండు ఒప్పందాన్ని అంగీకరించారు సార్. నాటి నుండి నేటి వరకు ఈ భారత్కు అనేక రకాలుగా కలిసికట్టుగా ముందుకెళ్తున్న దేశం ఇజ్రాయెల్. ఒక 2022 సంవత్సరానికి భారత్ ఇజ్రాయెల్ మధ్య వాణిజ్య స్నేహ సంబంధాలు ప్రారంభించి 30 ఏండ్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. ఈ బిట్రే పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. కార్గో మరి రవాణా సామ్యార్థాలను మెరుగుపరచుకోవడం కోసం మన ఈ ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. కంజర్ సార్ ఇక్కడ కజిందా వేరు, కంజర్ వేరు. కజిందా అంటే సార్ ఇక్కడ డస్లిక్ 2 అంటే, డస్లిక్ 3 అంటే ఇండియా ఉజ్బెకిస్తాన్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు. ఆపరేషన్ కంజర్ అంటే ఇండియా కిర్గిస్తాన్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు. ఆపరేషన్ కజిందా అంటే ఇండియా జర్మనీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. సైనిక విన్యాసాలు భారతదేశం కిర్గిస్తాన్ సార్ ఇక్కడ 9వ ఎడిషన్ ఇక్కడ వివిధ దేశాల మధ్య సైనికుల మధ్య స్నేహ సంబంధాల కోసం ఉమ్మడిగా ఉగ్రవాదుల కార్యక్రమాల నిర్మూలన కోసం పోరాటం, షూటింగు, స్నిప్పింగు, పర్వత మనుగడ, బందీల రక్షణ ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో ప్రదర్శిస్తారు. రేపు గ్యారంటీ ఏదో ఒక ఆపరేషన్ గురించి అడతాడు, ఏదో ఒక ఆపరేషన్. పోయినసారి అడిగాడు సార్, ఆపరేషన్ సింబెక్స్ పేరుతో ఏ రెండు దేశాలు ఉమ్మడిగా న్యావీ విన్యాసాలు నిర్వహిస్తే అడిగిండు. ఆపరేషన్ సింబెక్స్ అంటే ఇండియా సింగపూర్, ఆపరేషన్ జిమ్మిక్స్ అంటే ఇండియా జపాన్ సార్. ఇక్కడ నుండి గ్యారంటీగా అడుగుతున్న యొక్క బిట్లున్నాయి సార్. వచ్చేసి 10 లక్షల విలువైన చెక్కు చెల్లింపులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్ ఇక్కడ 10 లక్షలు మరి అంతకంటే ఎక్కువ విలువైన చెక్కు చెల్లింపులకు తప్పనిసరిగా పాజిటివ్ పేమెంట్ స్లిప్ను, పాజిటివ్ పే సిస్టమ్ను అమలు చేసింది. 180 మిలియన్ల పైగా ఉన్న ఇతర వినియోగదారులకు ఎలాంటి భద్రతా ముప్పుల నుండి రక్షించడానికి ఇది ఒక చర్యగా ఉపయోగపడుతుంది సార్. వచ్చేసి ఈ మధ్యనే వచ్చేసి ఇక్కడ సార్ 10 లక్షలు మరి అంతకంటే ఎక్కువ విలువైన చెక్కు చెల్లింపుకు తప్పనిసరిగా పాజిటివ్ పే సిస్టమ్ను ఏ బ్యాంకు తొలిసారిగా ప్రారంభించింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో నీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఏరియా నుండి ప్రధానంగా వచ్చేసారు ఇక్కడ ముఖ్యంగా సార్.
భారత వ్యవసాయ ఎగుమతులు సార్ ఇక్కడ మొదటిసారిగా 50 బిలియన్ల మార్కు దాటడం జరిగింది సార్. వచ్చేసి 2021-2022కి భారత వ్యవసాయ ఎగుమతులు తొలిసారిగా ఎన్ని బిలియన్ల మార్కు చేరుకున్నాయి? 50 బిలియన్స్ మార్క్స్ ఇక్కడ చేరుకున్న సంఘటన సార్. వచ్చేసి భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు మొదటిసారిగా సార్ వచ్చేసి 2021-22లో సార్ ఇక్కడ 50 బిలియన్లకు చేరుకుంది. 19.92% వృద్ధి రేటు ఉంది సార్. 20లో మాత్రం వచ్చేసి 41 బిలియన్ చేరుకుంది సార్. ఇక్కడ ఒక 50 భారతదేశ వ్యవసాయ ఎగుమతులు. రేపు కరెంట్ ఎకనమీ పరంగా ఇంపార్టెంట్. కరెంట్ ఎకనమీ పరంగా ఏ టైపులోనైనా అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి. మరో అంశం సార్ ఇక్కడ సార్, ఖగోళ శాస్త్రవేత్తలు బృహస్పతి యొక్క ఒకేలాంటి జంటను గుర్తించారు. బృహస్పతి యొక్క ఒకేలాంటి జంటను K2 2016 BLG 000 PLB అని పిలుస్తారు సార్. ఇక్కడ ఇది సారూప్య ద్రవ్యరాశిని కలిగి ఉంది సార్. ఇది బృహస్పతి మన సూర్యుడి నుండి ఈ మధ్యన సార్ వచ్చేసి ఇక్కడ అంతరిక్షంలో ఏ గ్రహం యొక్క ఒకే లాంటి జంటను గుర్తించారు. ఇలా రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి వచ్చేసి అమెజాన్ తన శాటిలైట్ ఇంటర్నెట్ ను ప్రారంభించేందుకు 3 సంస్థలతో ఒప్పందం జరిగింది సార్. ఒక టెక్ దిగ్గజం సార్. ఇది 5 ఏళ్ల వ్యవధిలో సార్ ఇది 83 లాంచ్ల్ని ఇక్కడ విజయవంతంగా పరీక్షించింది. ఈ యొక్క అమెజాన్ సంస్థను బ్లూ ఆరిజిన్ మరియు యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఈ మధ్యన సార్ వచ్చేసి ఇక్కడ తన ఇంటర్నెట్ ప్రారంభించేందుకు, అమెజాన్ తన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రారంభించేందుకు ఏ సంస్థలతో ఒప్పందాన్ని అంగీకరించింది. ఇలా రేపు నీ పోటీ పరీక్షలు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కొంచెం ఓపికతో వినండి సార్. ఓపిక ఇంపార్టెంట్ సార్. ఈ పోటీ పరీక్షల్లో ఓపిక లేనిది ఏమీ సాధించలేవు సార్. గతంలో 2-3 సార్లు విఫలం కావచ్చు. ఈసారి విజేత నువ్వే. ఈసారి కాబోయే ఆఫీసర్ నువ్వే. ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఏ టైపులో చదువుతుంది ముఖ్యంగా సార్, నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. ఈ పోటీ పరీక్షలో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఎక్కడ విఫలమవుతున్నాం, ఎందుకు కోల్పోయాం, ఎందుకు క్యాచ్ చేయలేకపోయాం, ఏమి జరుగుతుంది, 600 ఈసారి నేను ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. ఈసారి పక్కా జాబ్ నాదే. ఈ ప్లాన్తో నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి సార్. వచ్చేసి సమయాన్ని సద్వినియోగపరచుకోండి సార్. 1-2 సార్లు చదవండి సార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రీవియస్ పేపర్ తిప్పేయండి. బయట నీకు ఏ పేపర్లు అవసరం లేదు. బయట జోలికే నువ్వు వెళ్ళిపోవద్దు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు ఎలా అడుగుతున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు, ప్రీవియస్ పేపర్లు ఇంపార్టెంట్ సార్. బయట కొద్దిమంది సిలబస్ లేని బిట్లు కూడా రాపిస్తుంటారు. ఈ బిట్ ఎంత ఆడు ఉందనుకుంటావు, అది రేపు ఎగ్జామ్ రాదు. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం ఇలాంటి అంశాల పైన ప్రధానంగా నీకు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. అంతే సార్. సార్ గ్యారంటీగా జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి. గతాన్ని మర్చిపోవాలి. నువ్వు చదివేటప్పుడు నీకు అదే గుర్తు రావాలి. ఏ బుక్ చదువుతున్నా అదే బుక్ ప్రామాణికంగా తీసుకోవాలి.
మన టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ఉన్నారు ప్లాటో అకాడమీలో. ప్లాటో అకాడమీ నుండి బిట్టు బయటికి పోతూ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా ఇక్కడి నుంచి బిట్టు బయటికి వస్తారు. కావాలి ఉతవి, కావాలి ఉతవి సార్ ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం సార్ ఇక్కడ అత్యవసర సమయంలో ప్రజల కోసం ప్రారంభించిన ఏ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమయంలో ప్రజల కోసం కావాలి ఉతవి అనే ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. పౌరులు ఏదైనా అత్యవసర సమయంలో పోలీసుల సాయం పొందడం కోసం యాప్లో 60 ఫీచర్లు ఉన్నాయి సార్. వీటిని పోలీస్ కంట్రోల్ రూమ్కు అత్యవసర హెచ్చరికను పంపడానికి ఉపయోగిస్తారు. ఎమర్జెన్సీ రెడ్ బటన్ నొక్కడం ద్వారా యూజర్ యొక్క లైవ్ లొకేషన్ కంట్రోల్ రూమ్తో షేర్ చేయబడుతుంది. వినియోగదారు సమయంలోని పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ వాహనాన్ని కూడా గుర్తించవచ్చు. ఈ యాప్లో వచ్చేసి డయల్ 12, డయల్ 100, 101 ఈ సౌకర్యం కూడా ఉంటుంది సార్. వచ్చేసి అత్యవసర సమయంలో పౌరులు ఏదైనా అత్యవసర సమయంలో సార్ ఇక్కడ పోలీసులు సాయం కోసం పొందేందుకు ఈ మధ్యనే కావాలి ఉతవి అనే ప్రత్యేక యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఇది గ్యారెంటీ బిట్ సార్. ఎగ్జామ్లో ఇక్కడ నుంచి బిడ్డు తప్పకుండా అడుగుతాడు సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఏ లెవెల్లో ఏ టైప్లో అడిగినా నువ్వు బిట్టు ఈజీ క్యాచ్ చేయాలి సార్. ఉతల్ కావాలి ఉతవి సార్ ఇక్కడ సార్. ఢిల్లీ కార్పొరేషన్ బ్యాంకుకు ఎండిగా రెండోసారి నియమితులైన వ్యక్తి మురళీ నటరాజన్ సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా డిసిబి బ్యాంక్, దక్కన్ కోఆపరేటివ్ బ్యాంక్ సార్. ఒక దక్కన్ ఢిల్లీ సార్ సారీ దక్కన్ కోఆపరేటివ్ బ్యాంకుకు మళ్ళీ రెండోసారి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వ్యక్తి మురళీ ఎం నటరాజన్ సార్ 2 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు సార్. ఈయన వచ్చేసి ఏప్రిల్ 29లో బాధ్యతలు స్వీకరిస్తే 2024 వరకు ఈయన ఉంటారు సార్. వచ్చేసి ఇక్కడ గతంలో 2009 నుండి బ్యాంకుకు ఎండిగా సిఇఓ కూడా పనిచేశారు సార్. బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి కాలాన్ని 15 ఏళ్లకు పరిమితం చేయడం జరిగింది సార్. వచ్చేసి ఈ మధ్యనే మురళీ నటరాజన్ ఏ సంస్థకి తిరిగి ఏ బ్యాంకుకి ఎండిగా నియమితులయ్యారు. మనోజ్ కుమార్ పాండనేమో న్యూ ఆర్మీ చీఫ్, వికాస్ కుమార్ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఎండి, బిశ్వేష్ పటేల్ ఈయన వచ్చేసి పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, వినయ్ మోహన్ క్వత్రా. ఈ వినయ్ మోహన్ క్వత్రానేమో ఏ సంస్థకి సార్ అంటే వచ్చేసి ఇక్కడ భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శి, గ్రీన్ హైడ్రోజన్ పైపుడ్ నేచురల్ గ్యాస్ గా కలపడానికి ఏ సంస్థ ఒప్పందాన్ని అంగీకరించిందంటే గ్రీన్ హైడ్రోజన్ పైపుడు నేచురల్ గ్యాస్ కలపడానికి. గ్రీన్ హైడ్రోజన్ పైపుడు నేచురల్ గ్యాస్ గా కలపడానికి ఏ 2 సంస్థలు ఒప్పందాన్ని అంగీకరించిన సార్ అంటే ఎన్టీపీసీ, మరొకటి జీజీఎల్ సార్. వచ్చేసి ఇక్కడ గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ సార్. మోహిత్ భార్గవ్ మరియు సంజీవ్ కుమార్ సమక్షంలో ఈ 2 సంస్థల మధ్య అధికారికంగా ఒప్పందం చేయబడింది సార్. ఒక ఎన్టీపీసీలో కవాసులో ఈ హైడ్రోజన్ బ్లైండింగ్ ప్రాజెక్ట్ సార్ వచ్చేసింది. ఇవి రేపు కరెంటు లేటెస్ట్ అంశాల పరంగా ఇక్కడ నుంచి అడుగుతాడు. ఈ ఏరియా నుండి
ఈ ఎన్టీపీ సంస్థ సహకారంతోనే ఈ భారతదేశంలో అతిపెద్ద సోలార్ పార్కును ఎక్కడ నిర్మిస్తున్నారు సార్ అంటే గుజరాత్లో కచ్ ప్రాంతంలో నిర్మిస్తున్న యొక్క సంఘటన సార్. ఒక సరస్వతి సమ్మాన్ అవార్డు రామ్ దరాష్ మిశ్రా. రామ్ దరాష్ మిశ్రా సార్ ఇక్కడ ప్రముఖ కవి మరియు సాహిత్యవేత్త ప్రొఫెసర్ రామ్ దారాష్ మిశ్రా. ఈ రామ్ దారాష్ మిశ్రా సార్ ఇక్కడ ఈయన మేటు యహాన్ ఉనికి మేటు యహాన్ ఉనికి మేటు యహాన్ ఉనికి కాను ఈ నవలకినకి అవార్డు వచ్చింది సార్. ఇక్కడ ఒక కేకే బిర్లా ఫౌండేషన్ భారత రాజ్యాంగంలో ఈ భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డు తర్వాత రెండో అత్యున్నతమైన సాహిత్య బహుమతి అంటే సరస్వతి సమ్మాన్ అవార్డు. మరొకటి వ్యాస్ సమ్మాన్ అవార్డు హిందీలో ఇస్తారు. వ్యాస్ సమ్మాన్ హిందీ భాష అభివృద్ధి కోసం ఇస్తారు. వ్యాస్ సమ్మాన్ అవార్డు ఇది కూడా కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. సరస్వతి సమ్మాన్ అవార్డు కూడా భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా సాహిత్య అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రచయితలకి ఈ బహుమతిని ఇస్తున్నారు సార్. మేటు యహాన్ ఉనికి ప్రొఫెసర్ రామ్ దరాష్ మిశ్రా. ఈ మధ్యనే ప్రొఫెసర్ రామ్ దరాష్ మిశ్రాకి ఏ బహుమతి లభించింది? ప్రొఫెసర్ రామ్ దరాష్ మిశ్రా ఏ నవలకి సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చింది? మేటు యహాన్ ఉనికి 15 లక్షల రూపాయల నగదు బహుమతి సార్ వచ్చేసి ఇక్కడ. ప్రభుత్వం సెమీకాన్ ఇండియా సలహా కమిటీని ఒక సెమీకాన్ ఇండియా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎలక్ట్రానిక్ మరియు ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఒక సెమీకాన్ ఇండియా సలహా కమిటీ చైర్మన్ పేరేమిటి? ఈయన రాజ్యసభ సభ్యుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా అశ్విని వైష్ణవ్, ఒడిశా రాష్ట్రం చెందిన వ్యక్తి ఇతను సార్ వచ్చేసి ఇక్కడ. మరొక అంశం సార్ ఇక్కడ దేశంలో సెమీ కండక్టర్ మరియు డిస్ప్లేల తయారీ పర్యావరణ బలోపేతం కోసం ఇక్కడ ఒక సెమీకాన్ ఇండియా కార్యక్రమానికి నూతన చైర్మన్ ఎవరు? ఒక సెమీకాన్ ఇండియా అడ్వైజర్ కమిటీ చైర్మన్ పేరేమిటి? ఇది సార్ రేపు పోటీ పరీక్షల్లో మీకు అడుగుతున్న అంశాలు. ది మావరిక్ ఎఫెక్ట్ justice at night watchman my winnings with BCCI నవలేమో ఆయన ఎవరు సార్? కేకే మన భారత మాజీ కంట్రోలర్ జనరల్ వినోద్ రాయ్. మరే ది మావరిక్ ఎఫెక్ట్ హరీష్ మెహతా ఒక 1970-80లలో డ్రీమర్స్ బ్రాండ్ నాస్కామ్ను రూపొందించడానికి భారతదేశంలో ఐటీ విప్లవం రావడానికి గల కారణం ఏంటి అని చెప్పి అర్షద్ మెహతా సార్ ఇక్కడ. అర్షద్ మెహతా సార్ అయినా ఒక నాస్ అంటే ఆన్వర్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్. ఈ మధ్యన మావరిక్ ఎఫెక్ట్ నవల రచయిత పేరేమిటి? అర్షద్ మెహతా రాసిన నవల ఏంటిది? ఈ టైపులో రిపోర్టీ పరీక్షలు అడుగుతాడు. రువాండాలో 1990 పోలీసు జరిగినాక మరణ హోమం పైన రువాండా క్యాపిటల్ కిగాలి ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ. ఈ ప్రపంచంలో చట్టసభలలో మహిళలకి
50% పైగా రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరుస్తున్న దేశం కూడా రువాండే. ఈ ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించింది. ఓటు హక్కును కల్పించిన దేశం అన్నప్పుడు 1893లో న్యూజిలాండ్. ఈ మధ్య కాలంలో మహిళలకి ఓటు హక్కును కల్పించిన దేశం అన్నాడు సౌదీ అరేబియా 2015. రువాండాలో టుట్సీలకు వ్యతిరేకంగా మరణం జరిగింది. ఏప్రిల్ 7వ తేదీ ఇక్కడ వచ్చేసింది అంతర్జాతీయ ప్రతిబింబ దినం. ఏ రోజును యునెస్కో అంతర్జాతీయ ప్రతిబింబ దినంగా రీఫ్లెక్షన్ డేగా ఫైండ్ అవుట్ చేసి ఏప్రిల్ 7వ తేదీ సార్. ఇది 28వ వార్షికోత్సవం సార్ టూటీస్ సభ్యులకు వ్యతిరేకంగా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. 2003లో యుఎన్ఓ హుటు తీవ్రవాద నేతృత్వంలో టూటీస్ మైనారిటీ సభ్యులపై జరిగిన మరణహోమం రోజు సార్ వచ్చేసి కేవలం 100 రోజుల వ్యవధిలోనే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది టూటీస్లో క్రమ పద్ధతిలో హత్య చేయబడిన రోజు అంతర్జాతీయ ప్రతిబింబం రోజు. రిఫ్లెక్షన్ డే డేట్స్లలో ఇంపార్టెంట్ సార్ వచ్చేసి ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క యోగా మహోత్సవ్ ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రారంభించారు సార్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఏప్రిల్ 7వ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కౌంట్ డౌన్ సందర్భంగా దీంతో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యోజనలో భాగంగా యోగా మహోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీలో మరి ప్రారంభించారు సార్ మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వచ్చేసి. పర్యావరణ మంత్రి ప్రకృతి హరిత కార్యక్రమాన్ని ప్రత్యేక భూపేంద్ర యాదవ్ సమక్షంలో మానవ జీవన శైలిలో చేయగలిగే చిన్న మార్పుల గురించి ప్రకృతి అనేక హరిత కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. దేశంలో సమర్థవంతమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ఇవన్నిటినీ ప్రధానంగా సార్ ప్రకృతి. ఈ మధ్యనే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? ఇలా ఇక్కడి నుంచి అడిగే అవకాశం సార్. రాజస్థాన్లో గంగౌర్ పండుగను సార్ ఇక్కడ రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లో, గుజరాత్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు సార్. వచ్చేసి మార్చి నుండి ఏప్రిల్ వరకు జరిగే పండుగ. స్త్రీలు శివుని భార్య గౌరిని పూజిస్తారు. ఈ మధ్యన గంగౌర్ పండుగను ఎక్కడ నిర్వహిస్తారంటే వసంతకాలంలో, వేసవి కాలంలో మధ్యప్రదేశ్ నిర్వహిస్తారు. పెళ్లి కాని స్త్రీలు గౌరికి మంచి భర్త దొరకాలని ఇలా నిర్వహిస్తారు సార్. యూరన్ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన స్వీయ నిర్మిత మహిళలు ఎవరు సార్? ఇక్కడ 124 మందిని తీసుకుంటే ఇందులో లాంగ్ ఫోర్ వ్యవస్థాపకుడు ఊ యూజన్ ప్యాన్ అంగ్వి సెకండ్ పర్సన్ సార్. ఇక్కడ వచ్చేసి ఒక విక్టర్ ఓర్బన్ సార్. బిట్ ఇంపార్టెంట్. ఒక హంగేరీ సార్. ఇది రుమేనియా అంటే ఉక్రెయిన్ దగ్గర పక్కన ఉన్న కంట్రీ. విక్టర్ ఓర్బన్ హంగేరీ యొక్క నూతన ప్రధానిగా ఎన్నికయ్యాడు. 98% ఇతనికి ఫిడెజ్ పార్టీ సార్.
సెర్బియా నూతన అధ్యక్షుడేమో అలెగ్జాండర్ ఉసికి అండ్ ప్రోగ్రెసివ్ పార్టీ. విక్టర్ ఓర్బన్ ఏమో హంగేరీకి నూతన రెండోసారి 2010లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ యూరోపియన్ యూనియన్లో ఎక్కువ కాలం పాటు ఒక దేశానికి ప్రధానిగా పనిచేస్తున్న వ్యక్తి అంటే విక్టర్ ఓర్బన్. పోటీ పరీక్షలు అడతాడు సార్. విక్టర్ ఓర్బన్ ఏ దేశం యొక్క అంటే ప్రధానిగా ఎన్నికయ్యారు? ఈ మధ్యన హంగేరీ యొక్క నూతన ప్రధాని విక్టర్ ఓర్బన్. ఈయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి? పీడేజ్ పార్టీ. ఇలా పోటీ పరీక్షలు అడతాడు సార్. ఇక్కడ ఒక హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తువాలు సంధానకర్త ఇయాన్ ప్రైని. ఇయాన్ ప్రైనిని సార్ వచ్చేసి ఇక్కడ వాతావరణ నిపుణుడిగా గుర్తించింది. ఒక ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సార్ ఇక్కడ మానవ హక్కులు మరియు వాతావరణంలో మార్పుల కోసం ప్రపంచంలో మొట్టమొదటి స్వతంత్ర నిపుణుడిగా మానవ హక్కుల మరియు వాతావరణ మార్పుల కోసం ప్రపంచంలో మొట్టమొదటి నిపుణుడిగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఎవరు నియమించిందంటే డాక్టర్ ఇయాన్ ప్రైని. సార్ ఇక్కడ ఇయాన్ ప్రైని తువాలు కంట్రీ 3 ఏళ్ల పాటు ఇతను పదవి కాలం ఉంటాడు సార్. ఇక్కడ ఈయనకు ఆస్ట్రేలియా పౌరత్వం ఉంది, తువాలు పౌరత్వం సార్ ఇతనికి. ఇవి సార్ పోటీ పరీక్షలో అడగబోతున్న బిట్లు. 2015 ప్యారిస్ ఒప్పందంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సరైన మానవ హక్కులు మరియు వాతావరణం మార్పుల కోసం మొట్టమొదటి స్వతంత్ర నిపుణుడిగా ఇయాన్ ప్రైనిని నియమించిన సంఘటన సార్ వచ్చేసి దేవికా రంగాచారి, క్వీన్ ఆఫ్ ఫైర్. ఒక దేవికా రంగాచారి సార్ ఇక్కడ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కథను అన్వేషిస్తూ ఒక దేవికా రంగాచారి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా క్వీన్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది సార్. రాణి వితంతువుగా రాజ్యాన్ని ఎలా స్వీకరించిందో, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడిందో పలు అంశాల క్వీన్ ఆఫ్ ఫైర్ దేవికా రంగాచారి. ఒక దేవికా రంగాచారి రాసిన నవలేంది ది క్వీన్ ఆఫ్ ఫైర్ అనే నవల రచయిత పేరేమిటి? ఈ టైపులో రేపు ఎగ్జామినర్ ఇక్కడ నీకు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. మధ్యగా భారతదేశంలో ఆనాడు సిపాయిల ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా ఎలా పోరాడింది, ఏ విధంగా వితంతును స్వీకరించింది, ఈ అంశాలపై ప్రధానంగా అడుగుతాడు సార్. ఇక్కడ ఏప్రిల్ 5 భారతదేశంలో జాతీయ సముద్రయానం సార్. ఇక్కడ ఇది 59వ ఎడిషన్ సార్. ప్రపంచంలో ఒక మూల నుండి మరొక మూలకి ఇక్కడ వస్తువులు రవాణా చేసే అత్యంత సురక్షితమైన సముద్రయానం సార్ వచ్చేసింది. చేతక్ హెలికాప్టర్ ద్వారా 60 సంవత్సరాల గ్లోరియస్ సర్వీస్ జరుపుకుంటుంది చేతక్ సార్. ఇక్కడ భారత నావిక దళంలో సార్ భారత వైమానిక దళంలో 2022 ఏప్రిల్ 2వ తేదీన భారత వైమానిక దళంలో 60 ఏండ్లు అక్కడ పూర్తి చేసుకునే హెలికాప్టర్ పేరేమిటి? చేతక్ హెలికాప్టర్. అకింపేట్లో 60 సంవత్సరాల వేడుకలు కూడా నిర్వహించుకుని సార్ వచ్చేసింది. ఒక చేతక్ హెలికాప్టర్ భారతీయ వైమానిక దళంలో అత్యంత పురాతనమైన హెలికాప్టర్. ఈ మధ్యనే 2022 ఏప్రిల్ 2న ఏ హెలికాప్టర్ భారత వైమానిక దళంలో ప్రారంభించి 60 ఏండ్లు పూర్తయింది? అకింపేట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ లయన్స్ ఒప్పందం ప్రకారం సార్ వచ్చేసింది. 1962లో భారత వైమానిక దళంలో చేరిన సంఘటన సార్ వచ్చేసి ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే సార్ ఈ అవకాశం మళ్ళీ రా సార్, ఈ అవకాశం వినియోగించుకోండి సార్. ఈసారి ఒక విజేతగా నిలబడగలగాలి. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్. 2.5 గంటలు ఎగ్జామ్ హాల్లో కూర్చొని బిట్టు ఏ టైపులో అడిగినా ఏ లెవెల్లో అడిగినా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్.
ఈసారి ఒక విజేతగా ఉండాలి సార్. బాగా కష్టపడండి సార్, బాగా హార్డ్ వర్క్ చేయండి సార్. ఒక ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ప్లాటో క్లాసెస్ తెలియపరచండి. ఈసారి ఒక విజేతగా నిలబడాలి. నువ్వు ఏదో జాబ్ తీసుకొని నీ పల్లెకి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.